హలో హలో. చెప్పండి, ఎవరు? గోపి గారా? అవునండి. ఫేస్బుక్ లో పోస్ట్ చూసాను అలాగా. ఏ పోస్ట్ అండి? ఈ మరియమ్మ ఇలాగా పరిశుద్ధురాలు కాదు, ఇలాగా అవునండి, పతివ్రత కాదు, పతివ్రత కాదు అని పెట్టారండి. అవును, పతివ్రత ఏ రంగా కాదనుకుంటున్నారు. ఇప్పుడు తన గురించి ఎందుకు? ఇప్పుడు ఏంటండి? ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు అంటున్నా? వాళ్ళ అమ్మ గురించి ఎందుకు? ఇప్పుడు దేవుడైన యేసు ప్రభు గురించి కదా మీరు మాట్లాడేసింది. అవునండి, ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలు అయితే దేవుడు పరిశుద్ధుడు అవుతాడు. ఆమె పరిశుద్ధురాలు కాకుండా దేవుడు పరిశుద్ధుడు ఎలా అవుతారని నా డౌట్ అండి. దేవుడి కింద ఈయన్ని భావించాలి కానీ ఆయన దేవత అని చెప్పి ఎవరు అనలేదు కదండి. కరెక్టే సార్ మీరు చెప్పింది, కానీ ఆయన పరిశుద్ధుడు అనే మాట ఆయనకు వాడారు కదా. తల్లికి పరిశుద్ధత అవునండి. లేకుండా కొడుకు పరిశుద్ధత ఎలా వస్తుంది? ఆయన తల్లి గర్భం నుంచే కదా జన్మించింది, నవమాసాలు మోసి కన్నది కదా ఆమె. ఆమెలో ఇప్పుడు పరిశుద్ధత ఉంటేనే కొడుకు వస్తుంది పరిశుద్ధత. తల్లికి లేకుండా పరిశుద్ధత కొడుకు రాదు కదా. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంది కదండి. ఇప్పుడు మీరు అలా అవును సార్, నేనేం కాదనలేదు క్రిస్టియానిటీ తక్కువ ఉందనలా. నా డౌట్ నేను అవునండి. ఎక్స్పోజ్ చేశాను అంతే. అక్కడ నా డౌట్ వచ్చింది, దాన్ని ఎక్స్పోజ్ చేశాను అంతే. అలా అంటారా? ఇప్పుడు అవునండి. హిందూ దేవుళ్ళు కూడా ఉన్నారు కదండి అలాగా. ఎవరున్నారు సార్? ఇప్పుడు కుంతీదేవి అని చెప్పి ఆవిడ ఉన్నారు. అవునండి, తెలుసా ఆమె సంగతి మీకు? తెలుసా ఆమె ఎలా గర్భం ధరించలేదు, ఆమె ఎలా బిడ్డను కన్నదో తెలుసా? మీకు ఐడియా ఉందే? బ్రహ్మ ఇప్పుడు ఆ కూతుర్ని టైప్ లో చేశాడు మ్యారేజ్ అని చెప్పి అన్నారు. బ్రహ్మ ఎవరిని చేసుకున్నాడండి? కూతుర్నండి. ఎవరు సార్? వాళ్ళ తల్లి పేరు ఏంటండి? బ్రహ్మ భార్య పేరు ఏంటండి? భార్య పేరు అంతా కాదండి, వేదాల్లో రాసి కాదు సార్, భార్య లేకుండా పిల్ల ఎక్కడి నుంచి వస్తుందండి? భార్య లేకుండా పిల్ల ఎక్కడి నుంచి వస్తుంది? పిల్ల పేరేంటి, భార్య పేరేంటి? భార్య ఉంటుందండి, లేకుండా రావడం. అదే సార్, అదేంటి చెప్తే నేను తెలుసుకుంటాను కదా. నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని, నేనేం అడగట్లేదు. ఆ భార్య పేరేంటో నాకు కూడా చెప్తే నేను కూడా తెలుసుకుంటాను అంటున్నాను. వాళ్ళ భార్య పేరు నాకు తెలియదండి. తెలుసుకొని ఓ పని చేయండి సార్, మీరు తెలుసుకున్న తర్వాత నాకు కాల్ చేసి చెప్పండి. బ్రహ్మ భార్య పేరేంటో. కనీసం మీరు ఇండియాలో ఉన్నారు, ఇండియాలో పుట్టి పెరిగారు. ఇది హిందూ దేశం ఇదంతా. ఇక్కడ ఉన్న ప్రజలంతా హిందూ ప్రజలు. మీరన్నా ఏదో మీ మధ్య మారుంటారు మతం, అంతే కదా. మీరు ఒక 5-6 సంవత్సరాల క్రితం మతం మారుంటారు, 10 సంవత్సరాల క్రితం మారుంటారు. మీ తాతలు ముత్తాతలంతా హిందువులేగా. మేము కూడా హిందువులే. కాకపోతే ఏంటంటే మా అమ్మగారు ఇలాగ చర్చికి వెళ్తారులే, దాని గురించి నేను మాట్లాడుతున్నా. అదే సార్, ఇప్పుడు నేనే కాదనలేదు మిమ్మల్ని. బ్రహ్మ భార్య పేరు తెలిసి అప్పుడు ఆమె కూతురు అంటే మీరు సమంజసంగా ఉంటుంది, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు ఆయనకి భార్య లేదు, ఆమె భార్య లేకుండా కూతురు ఎక్కడి నుంచి వచ్చిందనేది నా డౌట్. నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి దీని మీద. అంటే మీ పోస్ట్ తీసుకెళ్ళి నేను పాస్టర్ చూపించా. పాస్టర్ మా ఇంటి దగ్గరలో ఉంటాడు ఆయన, వేరే కాలనీలో ఉంటాడు. ఆయన చూపిస్తేనేమో ఆయన మీరు ఇప్పుడు అతను అలా అడిగేటప్పుడు మీరు ఇలా అడగండి అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. నాకు కూడా తెలియదు విషయం. అదే సార్, ఆ పాస్టర్ మీరు ఏమడుగుతారంటే బ్రహ్మ కూతురుని చేసుకున్నాడు కదా అంటే. ఇప్పుడు ఒకటి సార్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వేసాడంటే అతని దగ్గర సమాధానం లేదని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరేం అడిగారు? మేరీ పతివ్రత కాదా అని మీరు అడిగారు. ఆయన ఏం చెప్పాలి? ఎలా పతివ్రత అవుతుందో చెప్పాలి ఆయన. ఇప్పుడు మీరున్నారు, బ్రహ్మ కూతురుని చేసుకున్నాడు, తల్లి పేరు నీకు తెలియాలిగా. మనం ప్రశ్నించేటప్పుడు నీకు తెలియదు, తల్లి పేరు తెలియాలిగా మీకు. అవును, అంటే పరిశుద్ధాత్మ దేవుడు రూపంలో వచ్చి టైప్ లో గర్భం చేశాడు కదా సార్. ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయం ఉంది సార్, ఆడపిల్లలు ఒక భార్యాభర్త పెళ్లి చేసుకున్నారు. భార్య తెలియకుండా దేవుడే వచ్చి గర్భం చేయటం తప్పండి. మన సాంప్రదాయం ప్రకారం ఎవరు ఒప్పుకోరండి మన ఇళ్లలో. దేవుడు వచ్చి పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారు, ఆనందంగా పిల్లనిస్తారు. నేను కడుపు మాత్రం చేసి వదిలేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారా అండి? దేవుడు చేయని, దయ్యం చేయని, రాక్షసుడు చేయని చంపి అవతల పడేస్తాడు వాళ్ళ అన్నదమ్ములు ఉంటే. అవునండి, మీకు అర్థమైందా సార్ నేను చెప్పింది? చంపి అవతల పడేస్తారు దేవుడైనా సరే. ఇప్పుడు భర్త ఉన్నప్పుడు భర్త పర్మిషన్ తీసుకోవాలి. భర్త పర్మిషన్ తీసుకొని మీ భార్యకి నేను గర్భవతిగా చేస్తాను అని చెప్పి ఆయనకి చెప్పి ఆయన ద్వారా గర్భవతి చేయిస్తే అప్పుడు దానికి ఏమైనా కొంచెం అవకాశం ఉంటుంది. కానీ అది ఒప్పుకోదు. అది కూడా మన భారత సాంప్రదాయం ప్రకారం మాత్రం భర్త బతికుండా వేరే వాళ్ళ చేత గర్భం చేయించుకోకూడదు. గర్భం ఎలా చేయించుకోవాలి అంటే, కుంతి ఎలా గర్భవతి అయిందో ఆమె గర్భం కాలేదండి. సారీ, ఆమె గర్భం కాలేదు, 9 మాసాలు మోయలేదు, కనలేదు.
ఓకేనండి. గుర్తుపెట్టుకోండి సార్ ఈ విషయం. ఆమె 9 మాసాలు మోసి కనలేదు, మేరీ కన్నట్టు. యేసోబు అనే ఆయన గర్భం చేయలేదండి. ఇప్పుడు అది కూడా అడిగాను ఆయన్ని. అంటే ఈ టైప్ లో ఏదో మ్యాటర్ చెప్పారండి, నాకు సరిగ్గా గుర్తులేదు. దాని వలన పరిశుద్ధాత్మ అనే ఆయన టైప్ లో చేశాడు అని చెప్పి అన్నారు. దీని వలన అది నాకు సరిగ్గా అర్థం కాలేదండి. అదేలే సార్, మీరు ఒకసారి మీరు అన్ని కనుక్కోండి, అడిగి కనుక్కొని నాకు కాల్ చేయండి సార్, మీకేమైనా డౌట్లు ఉంటే. ఆమె అయితే పతివ్రత కాదు సార్, ఇదే చెప్పండి. ఆమె పతివ్రత కాదు, మొగుడు బతికుండగా వేరే వాళ్ళతో గర్భం చేయించుకోవటం అనేది కరెక్ట్ కాదని చెప్పండి మీరు, సరిపోతుంది. మన భారతదేశంలో కూడా మన తక్కువేలండి వాళ్ళ క్రిస్టియానిటీ అనేది. అందుకే మన హిందూ దేవుళ్ళు ఈ టైప్ లో నమ్ముతూ ఉంటారు. అంటే మా అమ్మగారు ఈ టైప్ లో వెళ్తున్నారు, పక్కన వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట. అయ్యయ్యో తప్పు సార్, అది మీరు చర్చికి పంపించారంటే అసలు చాలా దారుణం అది. అంటే రెంట్ హౌస్ సార్, వాళ్ళని క్రిస్టియన్స్ ఈ టైప్ లో వచ్చేసి మా అమ్మగారు ఈ టైప్ లో మాట్లాడి తీసుకెళ్లిపోతున్నారు అనమాట. నేను కూడా ఒకసారి వెళ్ళాను, నన్ను కూడా తీసుకురండి అది అన్నారు. వెళ్తేనేమో ఈ టైప్ లో ఇలాగ పోస్ట్ వచ్చింది సార్, అలాగా అని చూపిస్తేనేమో ఆయన మీరు అన్నట్టు ఆన్సర్ ఇవ్వలేదు. ఆయన ఈ టైప్ లో మీరు ప్రశ్నించండి, దాన్ని బట్టి సమాధానం ఏమొస్తుందో చూడండి, మీకు అర్థం అవుతుంది ఏదో అంటున్నాడు ఆయన. అదే ఇప్పుడు ప్రశ్న సమాధానం లేనప్పుడే కదా. ఇప్పుడు మీరు నన్ను తిట్టారనుకోండి, నేను మిమ్మల్ని తిడితే కరెక్ట్ కాదు కదా. నన్ను ఎందుకు తిట్టారో నేను మిమ్మల్ని ప్రశ్నించాలి ఫస్ట్. నన్ను ఎందుకు అన్నారండి ఈ మాట అని చెప్పి నేను అడగాలి మిమ్మల్ని. అవునండి. అడగకుండా నేను మళ్ళీ తిట్టేశాను అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. మీరు నన్ను ఎందుకు తిట్టారని నేను ఒక మాట అడిగితే సరిపోద్ది. అదే నా అభిప్రాయం అయితే అదండి. ఆమె అయితే పతివ్రత కాదండి, మేరీ అని ఆమె పతివ్రత కాదు, ఆమె ప్రాస్టిట్యూట్, అంటే ఒక వ్యభిచారిణి మేరీ అని ఆమె. అదేలేండి, అవునులేండి, అర్థమైంది. అంటే నేను మొన్న ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి అడుగుతూ ఉంటుంటే నీకేం తెలుసు అని చెప్పి ఈ టైప్ లో మాట్లాడుతున్నారు మా అమ్మ. ఆ పక్క ఆవిడేమో పక్కన వాళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఈ టైప్ లో చేసేసి అని మాట్లాడి ఇవన్నీ మంచి ఆయన దేవుడిని నమ్ముకో ఏ అంటున్నారు. విన్నాను, నేను దగ్గరికి వెళ్ళి నేను కూడా మాట్లాడలేదండి. ఈ టైప్ లో తీసుకెళ్లిపోతున్నారు వాళ్ళు. తీసుకెళ్లిపోతుంటే నేను ఇంకా అంటే ఇదేంటి ఇలా వస్తుందేంటి ఫేస్బుక్ లో అని చెప్పి చూసాను. నేను చూసిన తర్వాత నేను ఒక రోజు మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి నాకు కాల్ చేయించండి పాస్టర్ గారి చేత. చేపిస్తానండి. సరే సార్, ఓకే అండి, రైట్, ఓకేనండి.